క్యాన్సర్. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనక పరిగెడుతోంది. దానిని మీరు ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేసింది అని విన్నాం. క్యాన్సర్ని ట్రీట్ చేసే ముందు అన్నిటికన్నా కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయటం. క్యాన్సర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటండి? సార్ బయాప్సీ చేయకుండా మీరు క్యాన్సర్ని ట్రీట్ చేయండి అంటారు. అది నీడిల్తో బయాప్సీ చేయాలని అనుకోండి, ఏంటి నీడిల్ పెట్టి గుచ్చుతారా? గ్రో అయ్యి ఆ క్యాన్సర్ సెల్స్ ఆ బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళిపోయి శరీరం అంతా పాకిపోతాయి. క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయింది, ఏ రకమైన క్యాన్సర్ కూడా చెప్పేయచ్చు. వండర్ఫుల్. సిటీ స్కాన్ చేస్తారు, పెట్ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్లో కనిపించే గడ్డలో కరెక్ట్గా బోన్కి ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, లోపలికి ఎంత దూరం పాకింది. తర్వాత ఒక చిన్న స్పెక్స్ పెడతారు. ఆ స్పెక్స్కి మీరు ఆ పెన్ డ్రైవ్ పెట్టేసుకుంటే లవకుశ సినిమా చూడాలన్నా చూసుకోవచ్చు, వాల్టర్ వీరయ్య అయినా చూసుకోవచ్చు. బయాప్సీ చేశాము, క్యాన్సరా కాదా చెప్పలేమన్నారు. మ్యామోగ్రఫీలోనేమో చాలా సస్పిషియస్గా ఉంది. 34-year-old లేడీ, అది క్యాన్సరా కాదా కరెక్ట్గా చెప్పేస్తుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం ప్రివెంట్ చేసుకునే మెథడ్గా క్యాన్సర్ ప్రోనా కాదా అనేది టెస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ కొన్ని క్యాన్సర్స్ సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. BRCA1 పాజిటివ్ ఉంటే లైఫ్ టైం రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓ మై గాడ్. ఆంజెలినా జోలీ పేరు విన్నారు కదా. ఈ BRCA1 BRCA2 చెక్ చేయించుకుంటే మనకి వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఏం చేయలేమా? సోనాలి బింద్రేజీ వాట్ హ్యాపెన్ టు హర్ 5 days మామూలుగా సైకిల్స్ వస్తాయంట. ఓ మై గాడ్. మనలో వచ్చే ఏ మార్పుని అశ్రద్ధ చేయకూడదు. వీ విల్ గెట్ మెడిసిన్స్ ఫర్ క్యాన్సర్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. క్యాన్సర్ ఈ మధ్యకాలంలో చాలా విరివిగా వింటున్న విషయం. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అలాగే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ ఏంటి, అండ్ ఇప్పుడు సరికొత్తగా వచ్చిన టెక్నాలజీస్ ఏంటి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ MD అండ్ ద బెస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. వంశీ గారు, మేము విన్నాము, అంటే ఇప్పుడు క్యాజువల్గా కూడా చూసుకున్న ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనక పరిగెడుతోంది. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది క్యాన్సర్లో రావటం అందరి అదృష్టం అయితే, దానిని మీరు స్పెషల్లీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేసింది అని విన్నాం. ఒకసారి అసలు ఆ టెక్నాలజీ గురించి చెప్తారా? ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్, క్యాన్సర్ స్టేజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాన్సర్ని ట్రీట్ చేసే ముందు అన్నిటికన్నా కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయటం. అంటే క్యాన్సర్ ఎక్కడి నుంచి పుట్టింది, ఏ టిష్యూ నుంచి పుట్టింది, ఏ సెల్ నుంచి ఆరిజినేట్ అయింది, తర్వాత అది క్యాన్సర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటండి, శరీరంలో ఇతర భాగాలకి క్యాన్సర్ ఎక్కడికి పాకింది, దీన్నే స్టేజింగ్ అంటాం. ఎంటైర్ స్టేజింగ్ని బట్టే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే క్యాన్సర్ డయాగ్నోసిస్, స్టేజింగ్. ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్లో అనేక రకాలైన న్యూయర్ డెవలప్మెంట్స్ వచ్చాయండి. ఎస్పెషల్లీ మాలిక్యులర్ ఆంకాలజీ, సైటోజెనెటిక్స్. తర్వాత ఇప్పుడు క్యాన్సర్ సెల్ని ఐడెంటిఫై చేసి, అంటే దీన్నే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. ఇప్పుడు క్యాన్సర్ మీ అందరికీ తెలుసు, క్యాన్సర్ అనగానే మనం బయాప్సీ చేస్తుంటాం. చాలామందిలో అపోహ కూడా ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది నన్ను వచ్చి అడుగుతుంటారు, సార్ బయాప్సీ చేయకుండా మీరు క్యాన్సర్ని ట్రీట్ చేయండి అంటారు. బయాప్సీ అంటే భయపడిపోతారు. అంటే బయాప్సీ చేస్తే మీరు క్యాన్సర్ని టచ్ చేస్తున్నారు. క్యాన్సర్ని అది నీడిల్తో బయాప్సీ చేయాలని అనుకోండి, ఏంటి నీడిల్ పెట్టి గుచ్చుతారా, శరీరం అంతా పాకిపోతుందంట కదా, తేనె తుట్టని కదిలించినట్టు అని అడుగుతుంటారు. ఇప్పటికీ కూడా చాలామంది ఒప్పుకోరు, అంత భయం. సో అప్పటికి నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనోహర్ పారికర్ బయాప్సీ చేయించుకున్నారు, సోనాలి బింద్రే బయాప్సీ చేయించుకున్నారు. బయాప్సీ ద్వారానే క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తామని
రెస్పెక్టివ్ క్యాన్సర్స్ ఫేమస్ పర్సనాలిటీస్ పేరు చెప్పి అలా చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ బయాప్సీలో అనేక రకాలైన న్యూయర్ చేంజెస్ వచ్చాయండి. అందులో ముఖ్యమైనది సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్. అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఆ ట్యూమరు, క్యాన్సర్ అంటే ఏంటి, ట్యూమర్ వచ్చిన చోట వేగంగా పెరుగుతూ ఉంటుంది. పెరగటమే కాకుండా ర్యాపిడ్గా డివైడ్ అవుతుంది. ర్యాపిడ్గా డివైడ్ అవుతున్నప్పుడు దానికి న్యూట్రిషన్ అవసరం. ఆ న్యూట్రిషన్ కోసం ఇట్ సెక్రెట్స్ బ్లడ్ వెసల్స్, అంటే తనలో తను బ్లడ్ వెసల్స్ని సెక్రెట్ చేస్తుంది. న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది, మన బాడీలో అంతా బ్లడ్ ద్వారా. సో తనకుగా తను నియోవాస్కులరైజేషన్ బ్లడ్ వెసల్స్ని సృష్టించి ఆ బ్లడ్ వెసల్స్లోంచి ఆ పేషెంట్ నుంచి న్యూట్రిషన్ తీసేసుకుంటుంది. తీసుకొని అది ఇంకా గ్రో అవుతుంది. గ్రో అయ్యి ఆ క్యాన్సర్ సెల్స్ ఆ బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళిపోయి శరీరం అంతా పాకిపోతాయి. అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు దేర్ ఆర్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఇన్ ద బాడీ. అంటే బాడీలో వచ్చిన చోటే కాకుండా, సో మనకు తెలుసు బికాస్ ఆఫ్ బ్లడ్లో కలిసిపోవటం వల్ల వేగవంతంగా బాడీ అంతా పాకిపోతుంది. వెరీ కరెక్ట్. సో ఇప్పుడు మన బ్లడ్లో ఏముంటాయి, ఆర్బీసీ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఉంటాయి, లాక్స్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఉంటాయి, ఒక 5 to 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి పర్ ఎంఎల్. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే పేషెంట్ మన ఆంకాలజిస్ట్ ఆఫీస్లోనే ఒక 10 ml బ్లడ్ డ్రా చేసి ల్యాబ్కి పంపించి ఆ 10 ml బ్లడ్లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. అది ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయింది, ఏ రకమైన క్యాన్సర్ కూడా చెప్పేయచ్చు. వండర్ఫుల్. సో దిస్ ఈజ్ సర్క్యులేటింగ్, దీన్నే లిక్విడ్ బయాప్సీ అంటారు. ఆ తర్వాత ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి, ఇన్విట్రో కల్చర్ చేసి గ్రో చేసి అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. సో దీన్నే ఆర్జీసీసీ అంటారు, రీసెర్చ్ జెనెటిక్ క్యాన్సర్ సెంటర్. తద్వారా ఇప్పుడు ఈ క్యాన్సర్ దేనికి లొంగుతుంది, ఉదాహరణకి లేడీస్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. ఏం చేస్తారు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే లేడీ డాక్టర్ గారు యూరిన్ టెస్ట్కి పంపిస్తారు. అది ఏ ఆర్గానిజం గ్రో అవుతుంది, ఏ యాంటీబయాటిక్ లొంగుతుందో తెలుసుకొని ఆ యాంటీబయాటిక్ వాడేస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అట్లా క్యాన్సర్ సెల్ కూడా ఏ యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్కి లొంగుతుందో తెలుసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇదే కాకుండా ఇలా అది బ్లడ్లోంచే. రైట్. తర్వాత మన బాడీలో 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. జీనోమిక్ మ్యాపింగ్ జరిపింది, వాట్సన్ అండ్ క్రిక్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో సైంటిస్టులు ఒక 500 to 600 ఆంకో జీన్స్ని ఐడెంటిఫై చేశారు. ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులు. ఈ జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్ వల్లనే ఈ క్యాన్సర్ వస్తుందని కూడా సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఈ సర్క్యులేటింగ్ బ్లడ్ ఉంది కదా, ఈ బ్లడ్ తీసుకున్నాం కదా ఇందాక మనం, అందులోంచి సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ డ్రా చేసాము, ఐడెంటిఫై చేసాము, దాన్ని మనం కల్చర్లో గ్రో చేసాము, ఆ తర్వాత దాన్ని పంపించేసాము, ల్యాబ్కి పంపించాము, తర్వాత దేనికి లొంగుతుందో తెలుసుకున్నాము. అదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని మనం తీసుకొని ఈ జెనోమిక్ టెస్టింగ్ చేసి ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. అంటే పేషెంట్ ముట్టుకోకుండా బ్లడ్ డ్రా చేసి మనం అన్నీ తెలుసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు క్యాన్సర్ కనిపెట్టడం కూడా చిన్న బ్లడ్ టెస్ట్తో పాసిబుల్ ఇప్పుడు. అంత ముందు అసలు ట్యూమర్ అంటే అది కట్ చేసి ఎక్కడికో పంపించి పైకి పంపించేవాళ్ళం. సో ఈ జెనోమిక్ టెస్టింగ్ చేసుకోవడం ద్వారా ఏ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ అందుబాటులో ఉన్నట్టయితే వాటిని ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా క్యాన్సర్ డయాగ్నోసిస్లో అనేక నూతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు స్టేజింగ్లో మీరు ఇందాక అడిగారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు. ఇట్ ఈస్ డెఫినెట్లీ, మీరు అన్నట్టు ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. ఎవ్రీడే మన ఐటీ మినిస్టర్ గారు చెప్తున్నారు, ఎవ్రీడే మనం చూస్తున్నాము చాలా లే ఆఫ్స్ ఉంటాయి జాబ్స్లో, అంతా కూడా ఇంకా మనుషులు చేసేదంతా కృత్రిమ మేధస్సే చేసేస్తుంది. చాలామందికి ఉద్యోగాలు పోతాయి. 2025కి మోర్ దెన్ 10 lakh ఉద్యోగాలు కోల్పోతారు ఐటీ సెక్టర్లోనే. ఎందుకంటే ఇట్స్ మచ్ ఈజియర్, మచ్ సేఫర్, మచ్ ఫాస్టర్, లేబర్ లాస్ ఏమి ఉండవు అని వాళ్ళు అంటున్నారు. ఇట్స్ ట్రూ, వెరీ ట్రూ. ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్లో మీరు చూసినట్టయితే మీకు అందరికీ తెలుసు సిటీ స్కాన్ ఉంది. సిటీ స్కాన్ మనకు అది 50 ఏళ్ళుగా అందుబాటులో ఉంది. తర్వాత 15 ఏళ్ళుగా భారతదేశంలో పీఈటీ సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చింది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. ఇది వెరీ సింపుల్ ప్రిన్సిపల్. ఈ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీలో
సింపుల్ క్యాన్సర్ సెల్స్ వేగంగా పెరుగుతుంటాయి. వేగంగా పెరిగే సెల్స్కి ఎక్కువ గ్లూకోజ్ అవసరం. సో ఎఫ్డీజీ అనే రేడియో యాక్టివ్ దీన్ని ట్యాగ్ చేసినట్టయితే ఏ సెల్స్ వేగంగా పెరుగుతాయో అది ఎఫ్డీజీ ఎక్కువ తీసుకుంటాయి, క్యాన్సర్ కాదా తెలిసిపోతుంది. సో ఈ పెట్ సిటీ స్కాన్లో సిటీ స్కాన్ చేస్తారు, పెట్ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్లో కనిపించే గడ్డలో జబ్బు ఉందో లేదో పెట్ స్కాన్లో తెలిసిపోతుంది. సో అది పెట్ సిటీ స్కాన్. కానీ పెట్ సిటీ స్కాన్కి అనేక డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద పేషెంట్. పెట్ స్కాన్ ఇప్పుడు చాలాసార్లు చేయాల్సి ఉంటుంది. కీమోథెరపీ ఇచ్చే ముందు, కీమోథెరపీ 3 కోర్సులు అయినాక, అవసరమైతే 6 కోర్సులు అయినాక మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి 23 to 25 మిల్లీ సివరెట్స్ రేడియేషన్ వస్తుంది పేషెంట్కి. ఇట్స్ క్వైట్ హార్మ్ఫుల్ టు ద పేషెంట్, ఆఫ్ కోర్స్ ఇన్ ఎ లాంగ్ రన్. సో ఇప్పుడు ఏఐ పవర్డ్ డిజిటల్ పెట్ సిటీ స్కాన్ మనము సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం అందుబాటులోకి తీసుకొచ్చాము ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలిలో. ఈ ఏఐ పవర్డ్ పెట్ సిటీ స్కాన్ ఏం చేస్తుందంటే మామూలుగా సిటీ స్కాన్ చేసి పెట్ స్కాన్ చేస్తారు. ఇది సీక్వెన్షియల్గా చేస్తారు. ఇది అలా కాకుండా కంకరెంట్గా ఎట్ ఏ టైం చేసేస్తుంది. సిటీ చేస్తుంది, పెట్ స్కాన్ చేస్తుంది. సో దట్ అక్విజిషన్ టైం, స్కాన్ అక్విజిషన్ టైము ఇంతకుముందు 12-15 నిమిషాలు ఉంటే 3 నిమిషాలు అయిపోతుంది. సో అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఈజ్ డౌన్ బై 65 to 70%. పేషెంట్కి తక్కువ రేడియేషన్తో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ స్కాన్ ఈ పర్ఫామ్ చేస్తుంది. సో అలాగే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ మనం ఇంజెక్ట్ చేయాలి. నార్మల్గా 10-15 నిమిషాలు స్కాన్ చేయాలంటే అబౌట్ 10 to 12 మిల్లీక్యూరీస్ ఇవ్వాలి. ఇక్కడ 3 minutesలో స్కానింగ్ అయిపోతుంది. సో మొత్తం అంతా కూడా 3 మిల్లీక్యూరీస్ ఇస్తే సరిపోతుంది. సో బై ఆల్ మీన్స్ పేషెంట్కి వచ్చే రేడియేషన్ డోసు బాగా తగ్గిపోయింది. దాదాపుగా సగం మీద 1/3 అయిపోయింది. 1/3 కన్నా ఎక్కువ తగ్గిపోయింది. సో ఇది అడ్వాంటేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదే కాకుండా సిటీ హిమ్సెల్ఫ్, సిటీ స్కాన్ అంటే కంప్యూటరైజ్ టోమోగ్రఫీ. ఈ క్యాట్ స్కాన్కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి బ్రెయిన్లో సిటీ స్కాన్ ఇస్ నాట్ వెరీ యాక్యురేట్. హెడ్ అండ్ నెక్లో ఎనాటమీ వచ్చిన చోట సిటీ స్కాన్ ఇస్ నాట్ యాక్యురేట్. పెల్విస్, పొట్ట కింది భాగంలో సిటీ స్కాన్ కన్నా అల్ట్రాసౌండ్ ఇస్ ఫార్ సుపీరియర్. అలాగే రిట్రోపెరిటోనియం, లివర్ ట్యూమర్స్, ప్రాస్టేట్ క్యాన్సరు, పెల్విక్ ఓవేరియన్ ట్యూమర్స్, తర్వాత ఎక్స్ట్రిమిటీస్ అంటే కాళ్ళు చేతుల్లో వచ్చే ట్యూమర్స్లో సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ ఈజ్ వెరీ యాక్యురేట్. ఎంఆర్ఐ కానీ ఇంతవరకు భారతదేశంలో ఫస్ట్ టైం డిజిటల్ పెట్ ఎంఆర్ మనం ఇక్కడ అందుబాటులోకి తెచ్చాం. ఇంతకుముందు ఓన్లీ ఎంఆర్ ఉండేది. లైక్ సిటీ స్కాన్ ఎంఆర్లో ఓన్లీ ట్యూమర్ ఉందో లేదో తెలుస్తుంది, ఆ ట్యూమర్లో క్యాన్సర్ ఉందో లేదో తెలియదు. సో పెట్ ఎంఆర్ తీసుకొచ్చాం ఫస్ట్ టైం ఎంటైర్ కంట్రీలో, డిజిటల్ పెట్ ఎంఆర్. పెట్ ఎంఆర్ ద్వారా, ఎంఆర్ఐ ద్వారా మనం చాలా చక్కగా చూస్తాము, మళ్ళీ దాంట్లో క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకుంటాం. ఒకే టెస్ట్లో అన్నీ అయిపోతాయి. ఎంఆర్ఐ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్ ఫర్ ఎనాటామికల్ డిలినియేషన్. లైక్ బ్రెయిన్, ఉదాహరణకి బ్రెయిన్ ట్యూమరే ఉందనుకోండి, సర్జరీ చేసాము, సర్జరీ చేసే ముందు పెట్ ఎంఆర్ చేస్తారు, పెట్ ఎంఆర్ చేసుకోవాలి. ఎందుకు? బ్రెయిన్ ట్యూమర్లో కూడా ఇందాక మనం ట్యూమర్కి ఏం డిస్కస్ చేసాము, ట్యూమర్లో రక్త ప్రసారం ఎక్కువ కావాలి, ఆ రక్త ప్రసారం ఎక్కువ తీసుకొని న్యూట్రిషన్ ఎక్కువ తీసుకుంటుంది. కొన్నిసార్లు ట్యూమర్స్ ఎంత ర్యాపిడ్గా పెరుగుతుంటాయంటే రక్త ప్రసారం సరిపోక పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ నెక్రోస్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. ఇది మనము ఎంఆర్లో మనం పట్టుకోలేము. పెట్ ఎంఆర్ చేస్తే తెలుసుకోవచ్చు. అది యూజ్ఫుల్లెస్ ఆఫ్ పెట్ ఎంఆర్. సర్జరీ చేసే ముందే అసలు వైబుల్ ట్యూమర్, ఆ బ్రెయిన్లో ఉన్న ఆ ట్యూమర్లో ఎంత శాతం బ్రతికి ఉన్న కణాలు ఉన్నాయి, ఎంత శాతం డెడ్ టిష్యూ ఉంది, నెక్రాటిక్ టిష్యూ ఉంది చూసుకొని ఆ బ్రతికి ఉన్న కణాలు ఉన్న చోట సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సర్జన్ గైడ్ చేస్తుంది అనమాట పెట్ ఎంఆర్. అలాగే ట్రీట్మెంట్ తర్వాత ట్యూమర్ తిరిగి వచ్చినప్పుడు అది రేడియేషన్ నెక్రోసిసా లేకపోతే జబ్బా? మోస్ట్ ఆఫ్ దీస్ బ్రెయిన్ ట్యూమర్స్ విల్ రిక్వైర్ రేడియేషన్. అది ట్యూమరా లేకపోతే రేడియేషన్ నెక్రోసిసా ఎంఆర్ఐలో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్లో ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో బయాప్సీ చేయాలన్నా కరెక్ట్గా ఎక్కడి నుంచి బయాప్సీ చేయాలి అనేది డిజిటల్ పెట్ ఎంఆర్లో మనం చాలా యాక్యురేట్గా చెప్పగలుగుతాం. సో ఇలా ఈ బ్రెయిన్ ట్యూమర్ని ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ కంప్లీట్గా రెవల్యూషనైజ్ చేసేసింది బ్రెయిన్ ట్యూమర్ మేనేజ్మెంట్ని. నేను ఎంఎస్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా లేదు ఆ రోజుల్లో. 1987, బిఫోర్ యు ఆర్ బోర్న్ ప్రాబబ్లీ. ఆ రోజుల్లో అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా లేదు. మేమంతా క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకొని ఎక్స్రేలు అవి చేసుకొని కార్సినోమా స్టమక్కి, కార్సినోమా కోలని కూడా సర్జరీలు చేసేవాళ్ళం. తర్వాత అల్ట్రాసౌండ్ వచ్చింది.
తర్వాత సిటీ స్కాన్ వచ్చేసింది మేము ఎంఎస్ పాస్ అయ్యే టైంకి. ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పెట్ సిటీ స్కాన్ లేదు. ఇయర్ 2024లో పెట్ స్కాన్ హైదరాబాద్లో ఫస్ట్ టైం అందుబాటులోకి వచ్చింది. అప్పటి వరకు సిటీ స్కాన్తోనే మేనేజ్ చేస్తుండేవాళ్ళం. తర్వాత పెట్ సిటీ వచ్చింది, తర్వాత పెట్ ఎంఆర్ వచ్చింది. సో ఎంటైర్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ ప్రాక్టీస్ చేంజర్. పెట్ ఎంఆర్ చేయకుండా మనం అసలు సర్జరీ చేయకూడదు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కరెక్ట్గా బోన్కి ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, లోపలికి ఎంత దూరం పాకింది, స్వరపేటిక క్యాన్సరు కరెక్ట్గా ఎనటామీ కరెక్ట్గా పెట్టు ఓన్లీ పెట్ ఎంఆర్ ద్వారానే సాధ్యపడుతుంది. పెట్ సిటీ కన్నా 10 రెట్లు సుపీరియర్. ప్రాస్టేట్ క్యాన్సరు ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉందా తెలుసుకోవాలంటే పెట్ ఎంఆర్ చేసుకోవాల్సిందే. ఒవేరియన్ ట్యూమర్స్, ఆల్ పెల్విక్ పెథాలజీ, తర్వాత ఎక్స్ట్రిమిటీ సార్కోమాస్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్. వీటన్నిటి కూడా పెట్ ఎంఆర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద ఎంటైర్ ప్రాక్టీస్ గైడ్ లైన్స్ అనమాట. సో ఇది పెట్ ఎంఆర్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. బోత్ పెట్ ఎంఆర్ డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి తెచ్చాం. డిజిటలైజేషన్ ద్వారా సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అంటే అతి చిన్న ట్యూమర్ని కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం డిజిటలైజేషన్ ద్వారా. సో పెట్ సిటీలో ఇందాక మనం డిస్కస్ చేసాం, ఫాస్ట్గా అయిపోతుంది, అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజరు, అట్ ద సేమ్ టైం డిజిటలైజేషన్ ద్వారా అతి చిన్న ట్యూమర్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలాగే పెట్ ఎంఆర్లో కూడా డిజిటల్ పెట్ ఎంఆర్. యాజ్ సచ్ ఎంఆర్ చాలా స్లోగా జరుగుతుంటుంది. పేషెంట్స్ అందరికీ చాలా భయంగా ఉంటుంది ఎంఆర్ చేయించుకోవాలంటే. ఎందుకంటే ఆ క్లోజ్డ్ టన్నెల్లోకి వెళ్ళాలి. క్లాస్ట్రోఫోబియా ఉన్నట్టయితే వాళ్ళు లోపలికి వెళ్ళరు. పెద్ద సౌండ్స్ వస్తాయి. చేయించుకున్నారా ఎప్పుడైనా? చేయించుకోలేదు ఎంఆర్ఐ? ఓకే, అయినా తెలుసుకున్నారు పెద్ద సౌండ్స్ వస్తుంటాయి. సో వీటన్నిటిని మినిమైజ్ చేయడానికి ఇప్పుడు అనేక రకాలైన పేషెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. చక్కగా వాళ్ళకి వాటిని ఏమంటారు, ఇయర్ మఫ్స్, ఫోన్స్ పెట్టేస్తున్నారు. తర్వాత ఒక చిన్న స్పెక్స్ పెడతారు. ఆ స్పెక్స్కి మీరు ఆ పెన్ డ్రైవ్ పెట్టేసుకుంటే మీరు కావాల్సిన మూవీ చూసుకోవచ్చు. చిన్న పిల్లలకి చాలా పెద్దవాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మూవీ చూసుకోవచ్చు. మీరు లవకుశ సినిమా చూడాలన్నా చూసుకోవచ్చు, లేకపోతే వాల్తేరు వీరయ్య చూసుకోవచ్చు. సో ఆ మూవీ పెట్టుకొని చూసుకోవచ్చు, ఓల్డ్ సాంగ్స్ చూసుకోవచ్చు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూసుకోవచ్చు. అలా చూసుకుంటూ పేషెంట్స్ని తీసుకెళ్తున్నాం. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్లో ఇట్స్ అల్ట్రా ఫాస్ట్. హోల్ బాడీ ఎంఆర్ఐ, నార్మల్ ఎంఆర్ఐ 3 టెస్లా ఎంఆర్ఐలో 45 to 50 మినిట్స్ పట్టేది ఇక్కడ 20 to 21 మినిట్స్లో అయిపోతుంది. సో ఇట్స్ అల్ట్రా ఫాస్ట్. సో పేషెంట్కి వెరీ కన్వీనియంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నో రేడియేషన్ ఎక్స్పోజర్. ఎంఆర్ఐలో రేడియేషన్ ఎక్స్పోజరే లేదు. Super. So that's the best part of digital PET MR. Very little radiation given by that radioactive tracer. That is also very little radioactive tracer, FDG. So ila ee PET MR has revolutionized cancer staging. It not only in cancer, myocardial perfusion, రక్తం ఎంత మయోకార్డియం అంటే హార్ట్ యొక్క మయోకార్డియం ఎంత వాస్కులరైజ్ అయ్యి ఉంది, ఎంత వాస్కులారిటీ లేనిది ఇష్కిమిక్ పార్ట్ అంటే డెడ్ పార్ట్ ఎంత ఉంది. తర్వాత చాలాసార్లు ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ అంటే హార్ట్ బీటు వేగంగా కొట్టుకోవటం, తక్కువగా కొట్టుకోవటం, దాన్ని కండక్షన్ అబ్నార్మాలిటీస్ అంటారు. మన హార్ట్లో ఉండే కండక్షన్ సిస్టమ్ యొక్క అబ్నార్మాలిటీ, వాటిని ఐడెంటిఫై చేయడానికి PET MR ఇస్ ద బెస్ట్ టెక్నాలజీ అండ్ వితౌట్ ఎనీ రేడియేషన్. అలాగే కాంప్లెక్స్ న్యూరలాజికల్ డిసీజెస్, కంజెనిటల్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ PET MR ద్వారా చాలా చక్కగా చేయవచ్చు అండ్ వితౌట్ ఎనీ రేడియేషన్ ఎక్స్పోజర్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కామనెస్ట్ క్యాన్సర్ అర్బన్ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్. మ్యామోగ్రఫీ చేస్తుంటాం. తర్వాత డిజిటల్ మ్యామోగ్రఫీ. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే ఫస్ట్ టైం 3D డిజిటల్ మ్యామోగ్రామ్ హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్లో తీసుకొచ్చింది ఇండియాలో. నాట్ నౌ, వే బ్యాక్ ఇన్ 2012 అప్పటి యూనియన్ మినిస్టర్ శ్రీమతి పురంధేశ్వర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు ఆ రోజుల్లో. సో మన ఫస్ట్ టెక్నాలజీ, ఎప్పుడు మన టెక్నాలజీలో ఫస్ట్ ఉంటున్నాం కంట్రీలోనే. సో ఈ డిజిటల్ PET MR, డిజిటల్ PET MR మ్యామోగ్రామ్, PET MR మ్యామోగ్రామ్. ఉదాహరణకి మ్యామోగ్రఫీ చేశాము, బ్రెస్ట్లో చిన్న లంప్ ఉంది, బయాప్సీ చేశాము, క్యాన్సరా కాదా చెప్పలేమన్నారు, క్యాన్సర్ కాదన్నారు. మ్యామోగ్రఫీలోనేమో చాలా సస్పీషియస్గా ఉంది, మరి లంప్ తీయాలా వద్దా, 34-year-old లేడీ, స్కార్ ఆన్ ద బ్రెస్ట్, భయంగా ఉంటుంది అమ్మాయికి, యంగ్ లేడీకి, ఫెయిర్ గర్ల్. PET MR మ్యామోగ్రామ్. PET MR మ్యామోగ్రామ్లో మ్యామోగ్రఫీలో కూడా ఉన్నటువంటి రేడియేషన్ కూడా లేకుండా అది క్యాన్సరా కాదా కరెక్ట్గా చెప్పేస్తుంది. ద మోస్ట్ డెఫినేటివ్ టెస్ట్ టు డయాగ్నోస్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ PET MR మ్యామోగ్రామ్.
ఓకే. PET MR mammogram, very very useful. Digital PET MR mammogram. సో ఈ డిజిటలైజేషన్ టెక్నాలజీతో మనం చాలా అద్భుతంగా మనం చేయగలుగుతున్నాము. ఇట్ ఈస్ గోయింగ్ టు రెవల్యూషనైజ్ ద ఎంటైర్ మెడికల్ ప్రాక్టీస్. అనేక కాంప్లెక్స్ న్యూరలాజికల్ డిసీజ్, జస్ట్ దట్ పీపుల్ హ్యావ్ టు గెట్ టు నో అబౌట్ ఇట్. పీపుల్ తెలుసుకోవాలి అంతే. ఇలాంటి టెక్నాలజీ ఉంది. ఇలాంటి టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ని యాక్యురేట్గా ఐడెంటిఫై చేయగలుగుతాము, స్టేజింగ్ చేయగలుగుతాము. అలాగే ఈ స్టేజింగ్ అనేది ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంటు. క్యాన్సర్ని ప్రిసైజ్గా ట్రీట్ చేయగలుగుతాము. అది బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానివ్వండి, ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, లివర్ రిసెక్షన్. చాలాసార్లు లివర్ రిసెక్షన్ చేశాక ఆ మార్జిన్లో కొత్త లెజన్ వస్తుంది. అంటే ముందే ఉంది అది. సిటీ స్కాన్లో మిస్ అయ్యాం, ట్రైఫేజిక్ ఎంఆర్లో మిస్ అయ్యాం, PET MRలో అలాంటివి మిస్ అవ్వం. సో యాక్యురసీ చాలా కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నో రేడియేషన్ ఎక్స్పోజర్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఎక్స్ట్రిమిటీ ట్యూమర్సు, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్సు, మనం చాలాసార్లు మజిల్ ట్యూమర్సు, బోన్ ట్యూమర్సు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి ఈ డిజిటల్ PET MR ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్. ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. We are getting patients from Singapore and Dubai. It's not available there. It's not available there. So the future of oncology, future of cancer staging, future of diagnostics is here now in Hyderabad. So the 3 Tesla digital PET MR AI powered. Anta kuda because of artificial intelligence. Inta fast ga cheyagalutna anamata. So this is the future of oncological diagnostics and staging. ఇదే కాకుండా కొత్తగా థెరనాస్టిక్స్. అంటే ఈ థెరనాస్టిక్స్ అంటే ఇప్పుడు గామా కెమెరా గురించి వినే ఉంటారు. ఈ స్పెక్ట్ గామా కెమెరా. సో మనం బోన్ స్కాన్ చేయడానికి, కార్డియాక్ పర్ఫ్యూషన్ స్టడీస్ చేయడానికి, హార్ట్ ఫంక్షన్ చెక్ చేసుకోవడానికి, క్యాన్సర్ స్టేజింగ్కి, థైరాయిడ్ ట్యూమర్స్కి, ఇవన్నిటి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం అండర్ వన్ రూఫ్ ఇండియాలో ఫస్ట్ అండ్ ఓన్లీ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా అండర్ వన్ రూఫ్ తీసుకొచ్చామన్నమాట. సో అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎక్కువగా పెయిన్ఫుల్ ప్రాసెస్ని మనం ఇది చేయకుండా ఈజీగా మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది యాక్యురేట్ రిజల్ట్స్తో ఈ డిజిటల్ AI టెక్నాలజీస్ని వాడుకుంటూ ఒమేగా హాస్పిటల్స్లో టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. చాలామందికి ఇదంతా విన్న తర్వాత ఒక 2-3 డౌట్స్ అయితే ఉంటాయి డాక్టర్ గారు. ద ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు చాలామందికి ఫ్యామిలీలో ఒకళ్ళకి క్యాన్సర్ ఉన్నా, లేదంటే ఒక 2-3 జనరేషన్స్లో ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంటే దే ఆర్ క్యాన్సర్ ప్రోన్ అని చెప్తూ ఉన్నారు. కానీ క్యాన్సర్లో స్టేజ్ 1, స్టేజ్ 2 ఇప్పుడు కూడా మనకి ఎందుకు వస్తుందిలే అనుకుంటున్న కూడా రేషియో పెరిగిపోయింది క్యాన్సర్ది. సో ప్రివెంట్ చేయడానికి రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్లు, హెల్త్ చెకప్లు ఒక 6 మంత్స్కి 1 ఇయర్కి ఒకసారి తీసుకుంటూ ఉంటాం. హౌ ఇస్ ఆ హెల్త్ అని చూసుకోవడానికి. అలా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్తో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం ప్రివెంట్ చేసుకునే మెథడ్గా మన క్యాన్సర్ ప్రోనా కాదా అనేది టెస్ట్ చేసుకోవచ్చా ఈ టెక్నాలజీస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. క్యాన్సర్ అనేది మీరు అన్నట్టు వంశపారంపర్యమైన జబ్బు కాదు. ఓన్లీ కొన్ని క్యాన్సర్స్ వేళ్ల మీద తగినట్టు బ్రెస్ట్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, ఓవరీ, కోలన్, ఇవి కనుక ఫ్యామిలీలో అంటే దగ్గర బంధువుల్లో 1st డిగ్రీ 2nd డిగ్రీ రిలేటివ్స్లో ఉన్నట్టయితే వారిలో ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతే తప్ప వాళ్ళకు వస్తుందని కాదు. కానీ కొన్ని జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి మొన్న మధ్య హంసానందిని, వెరీ ఫేమస్ తెలుగు మూవీ ఆర్టిస్ట్, షీ అనౌన్స్డ్ దట్ షీ హ్యాడ్ బ్రెస్ట్ క్యాన్సర్. షీ ఈజ్ వెరీ యంగ్, వెరీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. చాలామంది హీరోయిన్స్ కానీ చాలా ప్రెట్టీగా ఉంటుంది అమ్మాయి. సో అమ్మాయి షీ అనౌన్స్డ్ that she had breast cancer and she also had BRCA1, BRCA1 positive. BRCA1 positive unte lifetime risk of developing breast cancer opposite side is 87%. Oh my god. And ovarian cancer వచ్చే అవకాశాలు more than 50%. సో ఆంజెలినా జోలీ పేరు విన్నారు కదా? ఇన్ 2011 అంటే 11 ఏళ్ల క్రితం వారి మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉండటం వలన, ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ రావటం వలన ఆ అమ్మాయి ముందుగా ఈ BRCA1, BRCA2 చెక్ చేయించుకుంటే అమ్మాయికి 2 పాజిటివ్ వచ్చాయి. 2 పాజిటివ్ వస్తే దానిని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. అలా చేయటం వల్ల ఆ అమ్మాయికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, మోర్ దెన్ 70% ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంది. ఆ అమ్మాయి ఏం చేసింది, ఇమీడియట్లీ ఇన్ 2011 itself షీ గాట్ హర్ బోత్ బ్రెస్ట్ రిమూవ్డ్ అండ్ గాట్ ఇంప్లాంట్స్ ప్లేస్డ్.
After that, she's acting now. She's probably the most popular artist even now in Hollywood. She got her both ovaries also removed. Oh. Because 70% chance of developing ovarian cancer. We also had done several such surgeries in the past. And even recently we had done, at least this year in 2022, we had done more than 12 cases. BRCA1 positive, we removed both breasts and both ovaries. I'm so sorry to ask this question. I don't know whether it's appropriate or not. మనకి వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఏం చేయలేమా? అంటే ఇప్పుడు బ్రెస్ట్ రిమూవ్ చేయకుండా ఏం చేయలేమండి. Nothing. You have to get them removed. It'll definitely come. You can't prevent it by any medicines or dietary habits or pathయం చేయటం వల్ల ఏం ప్రివెంట్ చేయలేం. So this is the only treatment available on the earth at this juncture. For BRCA1, BRCA positive ఉన్నట్టయితే get both breasts removed, get both ovaries removed. Okay. So ఇలా మిగతా జీన్స్ కూడా ఉన్నాయి. ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి, ఫెమిలియల్ నాన్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి, ఇలా కోలన్ క్యాన్సర్ వచ్చే జీన్స్ కూడా ఉన్నాయి. దాన్ని FAP జీన్ అంటారు. అవి కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళు 35 years రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఆ పాలిప్స్ క్యాన్సర్గా మారకముందే ఎంటైర్ ప్రాక్టోకోలెక్టమీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఈజ్ జెనెటిక్స్, మాలిక్యులర్ ఆంకాలజీ. ఈ డైరెక్షన్లో చాలా స్టడీస్ జరుగుతున్నాయి. అసలు మనకి ఆంకాలజీ ట్రీట్మెంట్ అంతా కూడా మారిపోతుంది. ఎలా అంటే ఇందాక నేను చెప్పాను చూసారా, మన బాడీలో 500 ఆఫ్ ద 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో అబౌట్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి. సో ఈ ఆంకోజీన్స్ మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది. సో అది ఏ క్యాన్సర్ అయినా కానివ్వండి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్లో HER2 పాజిటివ్ వస్తే హర్సెప్టిన్ అనే మెడిసిన్ ఇస్తారు, ట్రాస్టుజిమాబ్ అంటారు జెనరిక్ వర్షన్. అలాగే కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో HER2 పాజిటివ్ వస్తే ట్రాస్టుజిమాబ్ ఈజ్ యూస్ఫుల్. అలా మిగతా క్యాన్సర్లో కూడా మొన్న ఈ మధ్య మేము ఒక ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి జెనెటిక్ టెస్టింగ్ చేస్తే HER2 పాజిటివ్ వచ్చింది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చే డ్రగ్ ఓవేరియన్ క్యాన్సర్కి వాడితే మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇట్లా ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఎలా ఉండిపోతుందంటే, ఇప్పుడు మీరు రోజు చూస్తున్నారు, నేను బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ని, నేను GI ఆంకాలజిస్ట్ని, నేను లంగ్ ఆంకాలజిస్ట్ని, నేను యూరోగైనక్ ఆంకాలజిస్ట్ని, ఇట్లా చూస్తున్నారు బోర్డ్స్ కదా. ఫ్యూచర్లో ఇలా ఉండదు. ఇంకా ఆ ఆర్గన్ ఏదైనా ఆ జెనెటిక్ మ్యూటేషన్ మీద ట్రీట్మెంట్ ఆధారపడుతుంది. సో ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే, నేను HER2 ఆంకాలజిస్ట్ని, నేను EGFR ఆంకాలజిస్ట్ని, ఇట్లా ఉండబోతుంది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా కూడా జెనెటిక్ మ్యూటేషన్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉండబోతుంది. సో దీన్నే Foundation-1 మెడిసిన్ అంటారు. వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు Foundation-1 అనేది, ఈ జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్. ఏ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేయడమే ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. సో దిస్ ఈజ్ వాట్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్. స్పెషలిస్ట్ ఆంకాలజిస్టులు, మ్యూటేషన్ బేస్డ్ ఆంకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. అండ్ ఆల్ సర్జన్స్ విల్ బి అవుట్ ఆఫ్ వర్క్, ప్లీజ్ నోట్. అంటే జీన్ మోడిఫికేషన్ వస్తే సర్జరీ అంతే కదా. మీరు నమ్మండి, నా చిన్నప్పుడు వే బ్యాక్ ఇన్ 1975 మై అంకుల్ హ్యాడ్ ట్యూబర్క్లోసిస్. అప్పుడు మేము మద్రాస్ తీసుకెళ్ళాం, తాంబరం. ఐ వాజ్ ఎ కిడ్, 8 year old కిడ్. 8 years కాదు, ఐ వాజ్ డూయింగ్ మై 8th grade. Okay, like 13 years kid I was. 78 I did my 10th. Okay. Yes. So 75 that was 7th or 8th class. I also accompanied my uncle to Tambaram. అప్పుడు తాంబరంలో ఇండియాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ శానిటోరియం. ఇప్పుడు మనకి వికారాబాద్లో శానిటోరియం ఉంది, ఆంధ్రాలో మంగళగిరి, మదనపల్లిలో శానిటోరియంస్ ఉన్నాయి. అలాంటి శానిటోరియం వరల్డ్స్ బిగ్గెస్ట్ శానిటోరియం ఇస్ సౌత్ ఆఫ్ మెడ్రాస్, తాంబరం. సో తాంబరం తీసుకువెళ్ళి ఆయనకి అక్కడ సర్జరీ చేయించారు. ఆయనకు లోబెక్టమీ చేశారు, లంగ్ ట్యూబర్క్లోసిస్ వస్తే. మా అంకుల్ని నేను అకంపెనీ చేశాను, అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. ఆయనకి లెఫ్ట్ లోవర్ లోబెక్టమీ చేశారు అక్కడ ట్యూబర్క్లోసిస్ ఉంటే. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఉంటే ఎవరికైనా సర్జరీ చేస్తామా? చేయము. చక్కగా 4 టాబ్లెట్లు ఇస్తే సరిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ 4 టాబ్లెట్లే ఇస్తారు. 100 మంది డాక్టర్లను సంప్రదించిన ఆ 4 టాబ్లెట్స్తోనే క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది, ట్యూబర్క్లోసిస్ క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్కి తగిన మెడిసిన్స్ లేవు కాబట్టి మనం గ్యాస్ట్రెక్టమీలు, మాస్టెక్టమీలు, ట్యూబర్ రిసెక్షన్ ఫ్రమ్ ద బ్రెయిన్, లంగ్ లోబెక్టమీలు, న్యూమోనెక్టమీలు చేస్తున్నాం. ఫ్యూచర్లో క్యాన్సర్కి మందు కనుక్కుంటారు, నాట్ ఫార్ అవే 10 years. అప్పటికి నేను లక్కీగా రిటైర్ అయిపోతానులేండి. కొత్త సర్జికల్ ఆంకాలజిస్టులు బాధలు పడాలి. సో ఈ క్యాన్సర్కి మందులు కనుక్కుంటే ఇంకా సర్జరీ ఎందుకు? ఇంకా యాజ్ ఆఫ్ నో సర్జరీ, క్యాన్సర్ వచ్చిన బాగానే తీసేస్తున్నాము. ఆ రోజు మా అంకుల్కి, మా మేనమావ గారికి మందులకి లొంగలేదు కాబట్టి ట్యూబర్క్లోసిస్ ఉన్న బాగానే తొలగించి వేశారు. ఇప్పుడు అవసరమే లేదు, ఇంకా మందులు కొనుక్కుంటే సరిపోతుంది. 4 మందులు
ఈ 4 మందులు కూడా ఏంటో చెప్తాను, క్యాన్సర్ కూడా వచ్చేస్తాయి. మిబ్స్ అండ్ మ్యాబ్స్, నిబ్స్ అండ్ నాబ్స్, 4 మందులే. ఈ 4 మందులు రకరకాల మందులు ఉన్నాయి. మాబ్స్ అంటే ఇవన్నీ మోనోక్లోనల్ యాంటీబాడీస్. మిబ్స్ అండ్ మ్యాబ్స్, నిబ్స్ అండ్ నాబ్స్, వీటితోనే ఈ క్యాన్సర్ని మనం ఇంకొక డికేడ్లో చేసేయగలుగుతాం. రోజు అందరూ అడుగుతుంటారు క్యాన్సర్ని క్యూర్ చేయగలరా, ఏమిటి ఇంత డెవలప్మెంట్స్ వచ్చాయి సైన్స్లో, మనం మూన్కి వెళ్ళాము, ఇంకెక్కడికో వెళ్ళాము, అనేక రకాల ఆటం బాంబ్స్ కనుక్కున్నాం నార్త్ కొరియాలోను అన్ని చోట్లను, మీరేంటి క్యాన్సర్కి ట్రీట్మెంట్ కనుక్కోలేదని చాలామంది ఇప్పటికీ అడుగుతుంటారు. సైంటిస్టులు ఇంకా ఎందుకు కనుక్కోలేదని. మన ఈ మధ్య అదే కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవట్లేదు, ఎందుకు కనుక్కోవట్లేదు అని ఒక మైక్రోబయాలజిస్ట్ని వాళ్ళు బాగా ప్రోబ్ చేస్తున్నారు జర్నలిస్ట్. మీరు వెళ్ళి ఆ క్రిస్టియన్ రొనాల్డోని అడగండి కనుక్కోమని, నన్ను ఎందుకు అడుగుతారంది. అందుకని రొనాల్డోకి మీరు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేస్తున్నారు, అతను కనుక్కోవాలి. నాకు మీరు ఇచ్చేది థౌజండ్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రాంక్స్ ఇస్తున్నారు, నేను ఎట్లా కనుక్కోనంది ఆవిడ. సో ఇట్ టేక్స్ a lot of research, scientists and also a lot of money, billions of dollars of money, right? So now scientists are making headway. వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ డికేడ్ ఆర్ సో we will get cure for cancer, we will get medicines for cancer, I'm sure about it. వచ్చేస్తుంది, డెఫినెట్గా వస్తుంది. You are giving hope for many people, many youngsters. Correct. Yeah, but you are also who's having nicotine substance and everything. Oh my god, I might get cancer. Now it's like okay, one tablet away. And then మీరు అడిగారే క్యాన్సర్ని ముందుగా రావటాన్ని ముందుగా పట్టుకోవచ్చా? పాసిబుల్. ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా కొంతవరకు పాసిబులే, బట్ ఇంకా ప్రూఫ్ లేదు. నేను ఒక మాలిక్యులర్ లంకాలజిస్ట్ని ఇదే అడిగాను, ఈ టెస్ట్ నాకు చేయరా, ఈ మాలిక్యులర్ జెనోమిక్ ప్రొఫైలింగ్ నాకు చేయమని అడిగాను. బ్లడ్ తీసుకొని చేయమని అడిగితే ఆయన ఏమన్నా అంటే, ఆ సైంటిస్ట్ ఏమన్నా అంటే, నేను చేయించుకున్నాను డాక్టర్ గారు, చేయించుకుంటే నాకు కోలన్ క్యాన్సర్ వచ్చేట్టుందని రాసింది, నాకు ఇప్పటి నుంచే భయంగా ఉంది, నాకు వస్తుందో రాదో తెలియదు, రోజు 2 సార్లు మోషన్ పాస్ చేయగానే నాకు క్యాన్సర్ వచ్చిందని భయపడుతున్నాను, వదిలేండి ఇప్పుడే, పూర్తిగా నిర్ధారణ అయిపోయాక మనం స్టాండర్డైజ్ అయ్యాక అప్పుడు ఆఫర్ చేద్దాం ప్రజలకి అన్నాడు ఆయన. యాక్చువల్లీ ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ ద వే టు దిస్ హాస్పిటల్ అనమాట. నేను కూడా మనకు వస్తుందేమో చూస్తారంటే వద్దమ్మా టెస్ట్ చేస్తే ఏదో ఒకటి వస్తుంది అని అవర్ పీపుల్ వాజ్ సేయింగ్. సో బట్ అంటే చాలామంది ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఈ టెస్ట్లు చేస్తే ఏదో ఒకటి భయపడుతుంది అన్న భయంతో స్టేజ్ 1 స్టేజ్ 2 నెగ్లెక్ట్ అయిపోతుంది. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ మీరు అడిగారే, క్యాన్సర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన శరీరంలో వచ్చే మార్పులని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఉదాహరణకి సడన్గా రోజు మీరు 4 ఇడ్లీస్ తింటారు బ్రేక్ఫాస్ట్కి, 2 ఇడ్లీ తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది అనుకోండి, దట్స్ ఎ చేంజ్. ఆర్ పొట్ట ఫుల్ కార్సినోమా స్టమక్ కావచ్చు అది. ఓకే. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తారు, తినబుద్దిగా వెనక్కి వచ్చేస్తున్నారు, దట్ ఈస్ ఎ చేంజ్. ఓకే. రోజు మీరు 3 సార్లు మోషన్ పాస్ చేసేవాళ్ళు గత 10 ఏళ్ళుగా ఇప్పుడు ఒక్కసారే పాస్ చేస్తున్నారు, దట్ ఈస్ ఎ చేంజ్. రోజు ఒకసారి పాస్ చేసేవాళ్ళు ఇప్పుడు 3-4 సార్లు పాస్ చేస్తున్నారు. మోషన్లో గమ్లాగా పడుతుంది, బంకలాగా పడుతుంది, అది మనం అలాంటి చిన్న చిన్న చేంజెస్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా నేను ఒక మోర్ దాన్ 50 ఇంటర్వ్యూస్ చేశాను. ఏమిటి మోషన్లో బ్లడ్ పడితే పైల్స్ లేని అశ్రద్ధ చేస్తారు. పైల్స్ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది మోషనల్ బ్లడ్. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ ఇచ్చారు, పైల్స్ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు బ్లడ్ కూడా అదే అయి ఉంటుందిలే, నెక్స్ట్ మంత్ మా తమ్ముడి పెళ్ళి ఉంది అది అయ్యాక చూసుకుందామని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఏ సిమ్టమ్ని మనలో వచ్చే ఏ మార్పుని అశ్రద్ధ చేయకూడదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఆఫ్ హెపటైట్, ఆకలి తగ్గిపోవటం, తినబుద్ధి కాకపోవటం, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, తినాలనిపించకపోవటం, తర్వాత టేస్ట్ తెలియకపోవటం, తర్వాత లో గ్రేడ్ ఫీవరు, తర్వాత ఉదాహరణ పైనుంచి కిందకి వెళ్దాం, నోట్లో కానీ నోట్లో నాలుక మీద కానీ నోట్లోకి ఎక్కడైనా కానీ వైటిష్ ఆర్ రెడ్డిష్ ప్యాచెస్ రావటం, ఎరిథ్రోలూకోప్లిక్ అంటాం, మానని పుండ్లు ఉండటం, తర్వాత వాయిస్లో మార్పు రావటం, నాలుక స్పీచ్లో మార్పు రావటం, థ్రోట్లో ఫారిన్ బాడీ సెన్సేషన్ ఉన్నట్టు ఉండటం, టంగ్ క్యాన్సర్ కావచ్చు, వాయిస్లో మార్పు వస్తే స్వరపేటిక్ క్యాన్సర్ కావచ్చు, తర్వాత మానని దగ్గు, దగ్గినప్పుడు వచ్చే కళ్ళులో రక్తం పట్టడం, లో గ్రేడ్ ఫీవరు, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. చాలామంది స్మోకర్స్ కాఫ్ అని అశ్రద్ధ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇలానే కాఫ్ వచ్చింది, లాస్ట్ 2 months బ్యాక్ ఇలానే కాఫ్ వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సిటీ స్కాన్ కూడా చేశారు డాక్టర్ గారు, ఏమీ లేదు, ఇప్పుడు మళ్ళీ అలానే వస్తుందని అశ్రద్ధ చేస్తారు.
ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, స్త్రీలకి పీరియడ్స్ మార్పు రావటం. సోనాలి బింద్రేజీ, వాట్ హ్యాపెన్ టు హర్? షీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. 5 days మామూలుగా సైకిల్స్ వస్తాయంట, ఆమెకు ఒక మంత్ 6 days వచ్చిందంట. ఏం పర్లేదు. నెక్స్ట్ మంత్ 6 days వచ్చేసరికి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. షీ వాస్ ఫౌండ్ టు బి హ్యావింగ్ 4th stage ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఓ మై గాడ్. ఓవేరియన్ క్యాన్సర్, సైలెంట్ కిల్లర్, పొట్ట లోపల పెరుగుతుంది. నేను చాలామంది పేషెంట్ చూశాను, నాకు పొట్ట పెరుగుతుంది అని వాళ్ళు జాగింగ్ చేస్తున్నారు. దే డింట్ రియలైజ్ దట్ దే హ్యాడ్ ఓవేరియన్ క్యాన్సర్. ఐఎమ్ టాకింగ్ అబ్సల్యూట్ ట్రూత్. నా పేషెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో మనలో వచ్చే ప్రతి చిన్న మార్పును కూడా అశ్రద్ధ చేయకూడదు. ఏదైనా కానీ అది అశ్రద్ధ చేస్తే అది అలా మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేయగలుగుతాం. అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే క్యాన్సర్ ఉందని కాదు, కరెక్ట్. మనం అశ్రద్ధ చేయకూడదు. అలాగే శరీరంలో ఎక్కడైనా లంప్ రావటం, బ్రెస్ట్లో కానీ ఇంకెక్కడైనా కానివ్వండి, ఆ లంప్ క్రమం తప్పకుండా పెరగటం, పుండు పట్టడం, ఆ పుండు క్రమం తప్పకుండా పెరగటం, పుట్టుమచ్చల్లో మార్పులు రావటం. పుట్టుమచ్చలు ఉంటాయి, సడన్గా కొత్త పెద్ద ముట్టుమచ్చలు వస్తాయి. బ్లాక్ కలర్ మోల్ బ్రౌన్ కలర్ అవుతుంది, ఆ బ్రౌన్ కలర్ మోల్లో అల్సరేషన్ ఏర్పడుతుంది, ఆ డిశ్చార్జ్ రావటం. ఇవన్నీ కూడా మెలనోమా కావచ్చు, పుట్టుమచ్చల్లో వచ్చే క్యాన్సర్ కావచ్చు. ఎస్, పుట్టుమచ్చల్లో స్కిన్ క్యాన్సర్ చాలా కామను. వైట్స్ లివింగ్ ఇన్ ట్రాపికల్ ఏరియాస్, ఆస్ట్రేలియా, స్కిన్ క్యాన్సర్ ఇస్ వెరీ కామన్. నార్దర్న్ ఆస్ట్రేలియాలో ఉండే వైట్స్ అందరికీ ఈ స్కిన్ క్యాన్సర్స్ చాలా కామన్గా చూస్తారనమాట. సో ఇలా ఇవన్నీ మనలో వచ్చే ఎటువంటి మార్పుని అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే అది క్యాన్సర్ కావచ్చు. సో అందుకే ముందుగా క్యాన్సర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం కాదు, కానీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వెళ్ళి ఆంకాలజిస్ట్ని సంప్రదించి దానికి కావాల్సిన టెస్టులు చేయించుకొని క్యాన్సర్ లేదు అని నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేయటం ద్వారానే మన క్యాన్సర్ని ముందు స్టేజ్లో గుర్తించవచ్చు. ముందు స్టేజ్లో గుర్తిస్తేనే క్యూర్ చేయవచ్చు, లేకపోతే మనం క్యూర్ చేయలేము. సార్, యాక్చువల్లీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అలాగే ఎవరైతే క్యాన్సర్ బ్యాటిల్లో ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువ ఖర్చు అయినా తక్కువ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్తో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్యాన్సర్కి ప్రోన్ అనుకుంటున్నారో వాళ్ళు ఎంతో ఈజీగా ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ వస్తుందా, వస్తే ఏ స్టేజ్లో ఉంది, ఏ క్యాన్సర్ ఉంది అన్నీ కనిపెట్టే అడ్వాన్స్మెంట్స్ గురించి మాకు ఈరోజు చాలా చక్కగా వివరించి చెప్పారు. వీఆర్ రియలీ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ యూ హ్యావ్ గివెన్ సార్.